యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. దేవునికి స్తోత్రం. పోయిలారా, ఇక్కడ యెహోషువ ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పలు విధాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. కానీ యెహోషువ నిలబడి పోయిలారా, దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నవాడిగా, దేవుడు ఆలోచన మేరకు నడుచుకోవాలని ఆకాంక్ష కలిగిన వాడిగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, మీ ఆలోచనలకు నేను అడ్డురాను, కానీ నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ తీర్మానము దేవుడికి ఎంతగానో నచ్చింది. దేవుడు ఆలోచన ఏదైతే కలిగి ఉన్నాడో, ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటి? మనము ఆయనతో ఉండాలని ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. యెహోషువ ఏమంటున్నాడు? నేను నా కుటుంబం నీతోనే ఉంటాం, నీ సన్నిధిలోనే ఉంటాం. ప్రభువా, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే సేవిస్తాం. ఆయన కూడా ఏంటి? నా బిడ్డలు నన్నే సేవించాలి. ఆదాము దేవుడితో సహవాసం చేయడం మానేసి, మాట్లాడడం మానేసి, ప్రక్కకెళ్ళి దాక్కుంటే, పొదల చాటును దాక్కుంటే దేవుడు సహించలేకపోయాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన బిడ్డలమైన మనము ఆయనతో ఉండాలనేది ఆయన సంకల్పం, ఆయన తీర్మానం, ఆయన ఉద్దేశమై ఉంది. యెహోషువ దాన్ని అందిపుచ్చుకొని దేవుడికి ఇష్టకరంగా ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. ఏంటది అంటే, నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తాం, నిన్నే ఆరాధిస్తాం. పిల్లరా, ఈ తీర్మానము దేవుడు ఆలోచనకు దగ్గరగా ఉంది. అందుకే యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, యెహోషువ తీర్మానాన్ని బట్టి తర్వాత విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? పిల్లరా, ఆ క్రింద వచనాలు మీరు చదువుకోగలిగితే వాళ్ళు ఏమన్నారంటే, అరేరే, మీ తీర్మానం అదైతే మేమెందుకు వేరే ఆలోచనలతో మేము ఉంటాం? ఐగుప్తు దేశములో నుంచి మమ్మల్ని వెలుపలికి రప్పించినటువంటి ఆ దేవుణ్ణే మేము కూడా ఆరాధిస్తాం అని ఆ విన్నవారు అందరూ అన్నారు. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన, యెహోషువ తీర్మానం పిల్లరా, తన కుటుంబాన్ని దైవికంగా దేవుడి కొరకు నమ్మకంగా జీవింపచేయడం మాత్రమే కాకుండా తన వెనకున్న అనేక మంది దృష్టి కూడా దేవుడి మీదే ఉండునట్లుగా అతను తీర్మానం చేయగలిగింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ సమాజంలో మనం చేసే ప్రతీదీ ఆ ప్రభావం ఎంతో కొంత కుటుంబం మీద, మనతో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారి మీద మన ప్రభావం పడుతుందండి. పిల్లరా, దేవుడు నిన్ను ఎప్పుడైతే కొంచెం ఆశీర్వాదకరంగా ఉంచాడో నిన్ను అనేక మంది చూస్తూ ఉంటారు. కనుక నీ ఆలోచన విధానం కానీ, నీ మాట్లాడే విధానం కానీ, నీ బిహేవియర్ కానీ, నీ భక్తి కానీ పిల్లరా, ఈ ప్రభావము నీ కుటుంబం మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద, నీతో మాట్లాడుతున్న వారి మీద ఆ ప్రభావం పడుతుంది. పిల్లరా, యెహోషువ తీర్మానము అక్కడ అనేక మందిని ప్రభావితం చేసిందండి. ఆ కింద వచనాలు మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు అంటారు, మేమెందుకు ఆరాధిస్తాం, మేమెందుకు ఆ దేవతల వైపు చూస్తాం? ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని రప్పించినటువంటి ఆ దేవుడినే మేము కూడా పూజిస్తాం, ఆయన్నే మేము ఆరాధిస్తామని ఆ ప్రజలందరూ అనేలా యెహోషువ తీర్మానం ఉంది. నీ తీర్మానము పిల్లరా నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతుందా? పిల్లరా, నీ కుటుంబంలో ఏమైనా కదిలించగలుగుతుందా? నీ తీర్మానము నీ ఇరుగు పొరుగు వారిని ఏమైనా ప్రభావితం చేయగలుగుతుందా? ఈరోజు పిల్లరా, నీవు ఎలా ఉన్నావు అనంటే ఏదో వట్టి వ్యక్తిగా, ఎందుకు పనికిరాని ఒక రెల్లుగడ్డిలాగా నీ జీవితం పిల్లరా ఎవరిని ప్రభావితం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో అయిపోయింది. దేవుడు ఒక మాట హెచ్చరిక చేశాడు. ఏంటో తెలుసా? ఉప్పులాగే ఉండాలి. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. ప్రతి దేవుని బిడ్డ ఉప్పు సారాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సామాన్యులం కాదు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన మన జనాంగం. అయినా ఈ సృష్టిలోనే మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి పిల్లల జాగ్రత్త తీసుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా శ్రద్ధగా మానవుని చెక్కాడు. పిల్లరా, తన రూపంలో మనుషుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను విలువ లేని వారం కాదు, విలువైన వ్యక్తులం. దేవునికి స్తోత్రం.
మన చూపు దగ్గర నుంచి మన మాట, మన నడక, మన పరిస్థితి, ప్రతి ప్రయత్నం, మనం చేసే ప్రతిదీ కూడా మరికొందరిని ప్రభావితం చేయగలగాలి. మరికొందరు దేవుని వైపు చూసేలా చేయగలగాలి. దేవుడితో బంధాన్ని స్థిరపరచుకునేలా మన తీర్మానాలు చేయగలగాలి. దేవునికి స్తోత్రం. కొందరు పిల్లరా వట్టినే నలుగురు మధ్యలో మాట్లాడేస్తూ ఉంటారు, నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేయను అంటే నీ పనికి మాలిన మాటను బట్టి అనేక మంది ప్రార్థన చేయకుండా ఆగిపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ప్రియదేవుని బిడ్డ, నేను మందిరానికి రాను అని నువ్వు నలుగురు దగ్గర అంటే నీ మాటను బట్టి ఇంకొక నలుగురు పిల్లరా ఆ మాట చేత ప్రభావితం చేయబడితే నువ్వు దేవుని పనిని పాడు చేస్తున్నావు కదా. నేను సాక్ష్యం చెప్పను, దానికి ఏదో రీజన్ నువ్వు చెప్తావు. నీకున్న ఆక్రోశం, నీకున్న ఉక్రోశం పిల్ల నువ్వు వెళ్ళగక్కుతున్నాను అనుకుంటున్నావే కానీ నీకోసం నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ నీకోసం, నా కోసం సిలువ వేయబడిన యేసుక్రీస్తు కోసం ఆలోచన లేనిటువంటి అజ్ఞానులుగా ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది అని చెప్పడానికి ఇలా విచారిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన తీర్మానం మరికొంతమందిని దేవుని వైపు చూచేలా చేయగలగాల. హల్లెలూయా. యెహోషువ తీర్మానం దేవుడికి అనుకూలంగా చేశాడు. రెండవది తనతో ఉన్నటువంటి వారందరినీ, తన మాట వింటున్న వారందరినీ ప్రభావితం చేయగలిగాడు. ప్రియులారా, ఈరోజు ప్రియ యవనస్తుడా, ప్రియులారా, ప్రతి ఒక్క సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ మాట, నీ తీర్మానం కొందరిని దేవుని వైపు చూసేలా చేయగలగాలి. కొందరి తీర్మానాలు పిల్లరా దేవుడికి అనుకూలంగా మార్చబడాలి. నీ తీర్మానాన్ని చూసి, నీ సమర్పణ చూసి వాళ్ళు కూడా నీలాగే ఉండాలని, నీలాగే దేవుణ్ణి ఆరాధించాలని ప్రేరణ వారికి రావాలి. నీవు దైవత్వాన్ని చూపించే ఒక దేవుని బిడ్డగా కనబడాలే తప్ప ఒక దెయ్యంగా మాత్రం మారకూడదు. పిల్లరా, ఒక సాతాను స్వభావాన్ని కలిగిన వారిగా మనం జీవించకూడదని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ తీర్మానాన్ని బట్టి పిల్లరా అక్కడ అనేక మంది ప్రజలు అలా నిలబడగలిగారు. అంతకుముందు పిల్లరా ఆ యొక్క కాలేబు యెహోషువలు ఇద్దరిని కూడా మోషే కనాను దేశానికి వేగు చూసి రమ్మని పంపుతాడు. కాలేబు యెహోషువలు మాత్రమే కాదు, 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కటి చొప్పున పిల్లరా మీరు వెళ్ళి కనాను దేశానికి వెళ్ళండి, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటో పరిస్థితులు ఏంటో చూచి రండి అని పంపితే 12 మంది వెళ్ళారు. అట్నుంచి వచ్చిన తర్వాత 10 మంది చెప్తా ఉన్నారు ఏమన్నా తెలుసా, వారు చాలా ఉన్నతమైనటువంటి దేహం కలిగిన వారు వాళ్ళు. కాబట్టి వారందరూ కూడా నెఫీలీలు అనేటువంటి వంశం వారు అక్కడ ఉన్నారు. వారు మనుషులను తినేటువంటి స్వభావం కలిగిన వారు. కాబట్టి అటువంటి ప్రజలను మనం జయించలేం అని చెప్పేసి 10 మంది చెప్పారండి. కానీ ఇద్దరు, కాలేబు యెహోషువ ఇద్దరు నిలబడి సర్వ సమాజం ఎదుట నిలబడి మాట్లాడుతూ అంటారు కదా, వద్దొద్దు ఆ మాటలను బట్టి, మీరు ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి మీరు కంగారు పడకండి. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడి మీద తిరగబడకండి, మోషే అనే మన నాయకుడి మీద తిరగబడకండి. ఆ దేహులు మన ఉన్నత దేహులు కాదు, వారిని మనం జయించగలం, జయించే శక్తి ప్రభువు మనకి ఇస్తాడు. 10 మంది పిల్లరా ఒకలా చెప్తే ఇద్దరు నిలబడి ప్రాణాలకు తెగించి దేవుని పక్షంగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనాడైనా దేవుడి పక్షంగా మాట్లాడేవా? ఏనాడైనా దేవుడి పక్షంగా నిలబడాలని అనుకుంటున్నావా? నీ పక్షంగా నువ్వే ఆలోచించుకుంటున్నావు, నీ క్షేమాన్ని నువ్వే చూసుకుంటున్నావు, నీ స్వార్థాన్ని నువ్వు ఎప్పుడు కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా సహించలేకపోతున్నావే కానీ నీకోసం, నా కోసం ఎంతో సహించినటువంటి యేసు వైపు చూడలేకపోతున్నావు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు ఇది న్యాయమా? మన కోసం దేవుడు ఎన్ని సహించాడు, మన కోసం ఎంత బాధ భరించాడు, ఆయన ఎన్ని నిందలు అనుభవించాడు. చివరికి పిల్లరా మన కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కారిస్తే ఈరోజు పిల్లరా ఆయన కోసం ఏది సహించలేకపోతున్నావు, ఏది భరించలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతసేపు మన స్వార్థాన్ని మనం చూసుకుంటున్నాం. పిల్లరా అనేక మందిని మనం ప్రోత్సహించలేకపోతున్నాం, అనేక మందిని మనల్ని చూసి ప్రభావితం అయి ఉన్నట్లుగా చేయలేకపోతూ ఉన్నాం. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడని ఎంత జ్ఞాపకం చేశాను. పిల్లరా మన శరీరంలో ప్రతి అవయవం కూడా విలువైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఒక్క పన్ను ఎంత విలువైంది? అది మళ్ళీ కట్టాలంటే 20,000 25,000 అవుతుందండి. నీ నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో 36 అంటారు, నేను ఎప్పుడూ లెక్క పెట్టలేదు. పెట్టారా 36 × 25,000 లెక్కేస్తే ఎన్ని వస్తుంది? సుమారు 6 లక్షల పైనే వస్తుందండి.
7 లక్షల దగ్గర పోయిలారా. అంటే ఒక్క కన్ను, పన్ను, లేకపోతే ముక్కు, నోరు, చెవులు, పిల్లరా, ప్రతి శరీరంలోని అవయవాలన్నీ ఎంత కాస్ట్లీ అండి ఇవి. చెప్పండి. నువ్వు కోపం వచ్చిందంటే 3 రోజులు ఆరగట్టేస్తావు అంతే. పిల్లలు కాస్ట్లీ లేదు. చెప్పండి. ఏదైనా బతుకు బాగుంటే బోల్డ్ వజ్రాలు కొనుక్కోవచ్చు, ఒక్క వజ్రం దాచేస్తావు బీరువలో. ఈ జీవితాన్ని మాత్రం నాశనం చేసేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఎంత బంగారు పోస్తూ ఉంటే దాన్ని ఎంత భద్రంగా దాచేస్తాము. కానీ బంగారం కంటే విలువైనటువంటి మన శరీరాన్ని మాత్రం సర్వనాశనం చేసేసుకుంటున్నాం. పిల్లరా, ఈ శరీరాన్ని విలువైన, దేవుడు వెలగల శరీరంగా, విలువైన శరీరంగా చేశాడు. నేను విలువైన వ్యక్తులు మనం. కానీ ఈ సమాజంలో విలువను కాపాడుకోలేనటువంటి వారిగా ఉంటున్నాం. దేవుడు అన్నాడు, రెట్టింపు ఘనతనిస్తాను, నీ అవమానానికి తగులుగా రెట్టింపు ఘనతనిస్తాను, నీ నిందలన్నీ కూడా నేను సంతోషంగా మారుస్తానని దేవుడు చెప్తా ఉంటే లేదు. పిల్లరా, ఆయన ఆలోచన విధానం అలా ఉంది, నీ ఆలోచన విధానం వ్యతిరేకంగా ఉంది. అందుకే నీ జీవితంలో శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, నెమ్మది పొందలేకపోతున్నావు. నీ వలన ఎవరికీ ఉపయోగం ఉండట్లేదు, నీ వలన ఎవరికీ సంతోషం లేదు. పిల్లరా, ఎందుకు ఈ సమాజంలో బ్రతికే కాలంలో మనం ఎంతకాలం బ్రతికామనేది మనకు తెలుసు. ఇంకా ఎంతకాలం బ్రతకపోతున్నామో చెప్పండి. ఒక్కొక్కరు మీరు ఇంకా ఎంతకాలం బ్రతకపోతున్నారు చెప్పండి రా. నేను 15 అని చక్కగా చెప్పండి. చెప్పలేరా? పిల్లరా, ఎన్ని రోజులు ఉందో తెలదు ఇంకా మనకి. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు అయ్యిందో చెప్పగలుగుతాం. నాకు 35 అండి, నాకు 40 అండి, నాకు 42 అండి, నాకు 20 అండి, నాకు 15 అండి. పిల్లరా, చక్కగా చెప్పేస్తామండి. కానీ ఇంకా ఎంతకాలం ఉందో చెప్పలేం. పిల్లరా, మరి ఎంతకాలం ఉందో చెప్పలేనప్పుడు ఈ జరిగే కాలంలో ఏం చేయాలనుకుంటున్నాం? పుట్టించిన దేవుని కోసం ఎంతో కొంత పిల్లరా ఆయన సంతోషపెట్టాలనేటువంటి ఆలోచన మనకుందా? ఆయన సంతోషపెట్టి ఆ సంతోషాన్ని మనం ఆస్వాదించాలని, ఈ సమాజంలో కొందరికైనా మనం ఆనందాన్ని కలిగించి ఆ ఆనందాన్ని మనము కలిగి ఉండాలని మన జీవితంలో ఉందా? పిల్ల ఎంతసేపు కూడా మన ఆలోచన విధానం అంతా దేవునికి వ్యతిరేకంగా ఉంది. అందుకని సొలొమోను అంటాడు కదా, నరుల యొక్క హృదయంలో అనేక ఆలోచనలు పుడుతున్నాయి, కానీ ఈ ఆలోచనలు ఏమీ దేవుడికి నచ్చట్లేదు. ఆయన ఆలోచన స్థిరమైంది. ఆ స్థిరమైన ఆలోచన అందిపుచ్చుకోవాలని సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. సరే పిల్లరా, మొట్టమొదటిగా ఇక యెహోషువ యొక్క తీర్మానం పిల్లరా మనం చూసాము. అతని అద్భుతమైన తీర్మానం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మరి మనం ఎప్పుడు చెప్తాం ఆ తీర్మానం? నేను మాత్రం యెహోవానే సేవిస్తానండి, మా ఆయన కూడా నాకు సంబంధం. దేవునికి స్తోత్రం. మా ఆవిడ కూడా నాకు సంబంధం లేదు, మా పిల్లలు మా మాట వినట్లేదు, ఏం చేయమంటారు? పోయినారా? కనుక మా తల్లిదండ్రుల విషయంలో నాకు సంబంధం లేదు. దేవుని వాక్యం ఉంటున్న సంఘమా, ఈరోజు నీ కుటుంబాన్ని కూర్చున్నటువంటి బాధ్యత నీకు లేకుండా పోయిందే. కుటుంబాన్ని కూర్చున్న ఆవేదన నీకు లేదు. పిల్లారా, కొందరు అలా అంటే గుళ్ళోకి వచ్చి ఏడిసేసి సాక్ష్యం చెప్పేస్తారు, ఇంటికి వెళ్ళి అంతా బాగానే ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికి ఏడడం బాగా అలవాటు అండి. కదిపితే చాలు ఏడిచేస్తారంతే. ఏడిచేసి మా నోరు ఇంకా నాకు ఇప్పుడు చెప్తే చెప్పావు కానీ ఇంకెప్పుడు చెప్పకనడి చేసేస్తారండి పిల్లారా. కనుక నీవు నిజంగా ఆ బాధ్యత కలిగి ఆ భారాన్ని కలిగి ఏడుస్తున్నావు అన్న సంగతి నీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు మనసు మార్చుకుంటారు. పిల్లారా, ఈరోజు నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావు అంటే సందర్భం కాని చోట ఏడుస్తున్నావు. దేవుడి సన్నిధిలో ఏడ్చావు బాగానే ఉంది, కానీ ఆ ఏడుపు కూడా ఎప్పుడూ ఉండాలా. దేవునికి స్తోత్రం. ఆదివారం గుళ్ళోనే నలుగురు మధ్యలోనే కాదు పిల్లారా, ఇంటి దగ్గర కూడా నువ్వు భారంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వారైనా అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావని. నీకోసమే ఏడుస్తున్నాను. నువ్వు నాతో దేవుని సన్నిధికి రావాలని ఏడుస్తున్నాను. నాకు ఆ వస్తువులు కావాలని ఏడవట్లేదు, ఆ వజ్రాలు కావాలని ఏడవట్లేదు పిల్లారా, ఏవేవో కావాలని నేను ఏడవట్లేదు. కేవలం దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, అదొక్కటే నాకు ఆశ అని చెప్పేసి అని నిజంగా హృదయపూర్వకంగా అంటావా? నాకు ఆ నెక్లెస్ చేయితే చాలు, నేను ఈ సంవత్సరానికి ఏం అడగను.
ఆ పక్కింటి వాళ్ళు హారం కొన్నారు, నిన్నేమన్నా హారం అడిగానా? చెవు దుద్దులే కదా అడిగాను. పిల్లరా, ఎంతసేపు నువ్వు అడిగేవన్నీ కూడా ఏం అడుగుతున్నావంటే అడిగి చేయించుకుంటున్నావు ఈ పనులన్నీ. పిల్లరా, నేను అంటాను, ఏం కాదు, నువ్వు నా సన్నిధి నీకేమన్నా కొన్నా అంటే నువ్వు నాకు ఏం కొనక్కర్లేదు, నేను సంతోషంగా ఉండాలని నువ్వు నిజంగా కోరుకుంటే మనం కలిసి దేవుని మందిరంలో ఉందాం, ఇంటి దగ్గర కలిసి ప్రార్థన చేసుకుందాం అని నోరారా మనసారా నువ్వు ఎప్పుడు అడిగావా? ఏం కూర ఉండను అడిగినంత ప్రేమతో గుడికి వెళ్దామా అనగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కొన్ని విషయాల్లో చాలా ప్రేమగా మాట్లాడతారు కానీ మందిర విషయంలో మాత్రం వత్తవా రావా నీ కర్మ, వాళ్ళ కర్మ. పిల్లరా, నీ మాట్లాడే విధానం మందిర విషయంలో పెలుసుగా మాట్లాడతావు, నువ్వు దేవుని సంఘానికి వచ్చే విషయంలో పెలుసుగా ప్రవర్తిస్తావు. నువ్వు ఎందుకు రావట్లేదో నాకు తెలుసు అనేసి వచ్చేస్తావు అంతే. తెలుసు కదా, సరే అయితేనే, తెలితే తెలని అంటాడు, ఊరుకుంటాడు. కనుక ఇలాగా కొంచెం మొరటి మాటలు, మొండి మాటలు, బండ మాటలు మాట్లాడితే ఎవరు మారుమోసు పొందుతారు? నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. ఎక్కడ నువ్వు అడిగితే సమాధానం చెప్పడం కదా. సంఘ కాపరిగా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ బిడ్డల విషయంలో నువ్వు ఏం బాధ్యత వహించావని దేవుడు అడుగుతాడు, లెక్క చెప్పాలా. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, నీ అక్క చెల్లెండ్రి విషయంలో ఏం బాధ్యత వహించావు నువ్వు అని అంటే, ఎక్కడలాగా బొలుబొల్లు ఏడుపులు ఏడితే అక్కడ కుదరదు కదా. అక్కడ వాస్తవం అంతా బయటపడిపోద్ది. పిల్లలు మన చిట్ట మనము ఏంటది మన జాతకం అంతా దేవుడు బయట ఏడేస్తాడంతే. నువ్వు ఎక్కడెక్కడ ఎలా ఏడ్చావో, ఎక్కడెక్కడ ఎలా కలిసి తిరిగావో, ఎలా సమర్థించావో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? బయట పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.